ప్రియ మిత్రులారా, ఇలాంటి తరము నుండి మనము బయటకు వచ్చేసి రక్షణ పొందాం. మూర్ఖులవు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాం. తర్వాత మళ్ళీ ప్రమాదం ఎందుకు వచ్చింది మరి అంటే, మనము మూర్ఖతరము నుండి వేరై బయటకు వచ్చినా సరే, మనము దేవుని బిడ్డలము అనుకుంటున్న సమాజంలో కూడా మూర్ఖులు తయారవుతారు. వీళ్ళు ఎవరంటే క్రైస్తవ మూర్ఖులు అన్నమాట. క్రైస్తవ మూర్ఖులు. ఒక నాస్తికుడు అంటాడు, ఈ ఫలానా రోగిని స్వస్థపరచండి, అప్పుడు మేము నమ్ముతాం. మీ దేవుడు ఉన్నాడని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని అప్పుడు నమ్ముతాం అని నాస్తికుడు అంటాడు. వేరే ధర్మంలో ఉన్న వాళ్ళు అంటారు, అనొచ్చు, తప్పు కాదు, అది అర్థం చేసుకోవచ్చు మనం. కానీ క్రైస్తవులను ఇంకొక క్రైస్తవుడే సవాల్ చేయడు. స్వస్థతలు మీరు చేయండి, మేము నమ్ముతాము. వీడు అచ్చు నాస్తికుడిలాగా, క్రైస్తవ విరోధిలాగా మాట్లాడతాడు. అంటే వీడు క్రైస్తవ నాస్తికుడు. క్రైస్తవుడే కానీ అద్భుతాలు నమ్మడు. క్రైస్తవుడే కానీ ప్రార్థనకు దేవుడు జవాబుగా అద్భుతాలు చేస్తాడు, రోగ స్వస్థతలు చేస్తాడని నమ్మడు. ఎందుకంటే వాడు అలాగా కొంతమందికి అద్భుత కార్యాలు స్వస్థతలు జరిగినాయని ఈ బోధకుడికి బాగా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అందుకని అందరూ అతన్ని సంఘానికి వెళ్ళిపోతున్నారు. స్వస్థతలు జరిగేది లేదు, పెట్టేది లేదు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ స్వస్థతలన్నీ బోటకం అని అన్యుడు పోరాడవలసినంత తీవ్రంగా క్రైస్తవుడే పోరాడుతాడు. అంటే క్రీస్తు సైనికుడిని ఇంకో క్రీస్తు సైనికుడే దాడి చేసి గాయపరుస్తుంది. ఈరోజు ఇంటర్నెట్లో అందరూ క్రీస్తు సైనికులే విమర్శించడం కనబడుతుంది. ఈ భూప్రపంచంలో ఏ దేశపు సైన్యమైనా తనలో తానే తిరగబడి తనను తానే కొట్టుకుని దాడి చేసుకొని గాయపరుచుకుంటుందా? ఒక దేశపు సైనికుడు ఇంకో దేశంతో పోరాడతాడు, కానీ ఒక దేశపు సైనికులు వాళ్ళే ఒక దళంగా ఏర్పాటై ఇంకో దళంతో అదే దేశం సైనికులతో పోరాడతారు. కానీ క్రీస్తు సంఘం అలా చేస్తుంది. ఇది మూర్ఖత్వం కాదా? మరి ఎందుకు వ్యతిరేకిస్తారు? అదంతా కరెక్ట్ కాదండి. ఈ కరెక్టో ఏమిటో పైకి వెళ్ళాక ఆయన చూస్తాడు. కంక్లూషన్ ఏంటో చూడరాదు. కంక్లూషన్ చూడవయ్యా. ఇవన్నీ అద్భుతాలు, స్వస్థతలు, అన్య భాషలో మరొకటో చేసి ఆయన కంక్లూజన్ ఏమిస్తున్నాడు? మరి ఎవరి వలననో రక్షణ కలగదని చెబుతున్నాడా లేదా? యేసే రక్షకుడన్న గ్రహింపుకు అనేకులు వస్తున్నారా లేదా? మరి అక్కడ నువ్వు సంతోషించాలి కదా ఆ పాయింట్ దగ్గర. అలా సంతోషించామండి. అదంతా మోసం అండి. అది మోసం అని నువ్వనడం ఏంటి? మరియ కుమారుడు, ఆది సంభూతుడు, లోకరక్షకుడు, మృత్యుంజయుడు యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వాడు వచ్చిన తర్వాత నువ్వు సంతోషించకుండా మోసం ద్వారా వచ్చాడు అని అంటే రక్షణ పొందకపోయినా పర్లేదా? రక్షణ పొందినందుకు సంతోషించవా? మూర్ఖులు వీడు, క్రైస్తవ మూర్ఖులు అన్నమాట. నేను హైందవ క్రైస్తవం గ్రంథం రాస్తే దాని మీద విమర్శ. పీఠాధిపతులు, హిందూ సంస్థల నాయకులు వాళ్ళు వ్యతిరేకించారంటే నేను అర్థం చేసుకుంటాను, అది సహజమే. కానీ క్రైస్తవులు వ్యతిరేకించడం అదంతా తప్పు. అంటే అది చదివి చాలా మంది రక్షణ పొందారండి అంటే, రక్షణ పొందినా వేస్ట్. నువ్వు వేదాలను గురించి చాలా గౌరవంగా మాట్లాడావు కనుక ఆ రక్షణ కూడా వేస్టే, ఆత్మల సంపాదన కూడా వేస్ట్. అంటే వేల మంది రక్షణ పొందారనే సంతోషం లేదు. ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పాడు అని బాధ. ఇది మూర్ఖత్వం కాదా? ఏ విధము చేతనైనా అనేకులు
రక్షణ పొందాలి అన్న క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం ఏది? పౌలు మనస్తత్వం ఏది? కక్ష చేతనో మిష చేతనో క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించదును అన్న పౌలు మనస్తత్వం ఏది? ఇది మూర్ఖత్వం కాదా? మరి ఆత్మలను సంపాదిస్తున్న ఒక దైవజనుడు, ఇంకో దైవజనుడు సోకాల్డ్ దైవజనుడు, నిజం దైవజనుడు. పోనీ క్రైస్తవుడు దైవజనుడని, నేనే దైవజనుడని వాడు అనుకుంటున్నాడు కదా. అలా అనుకున్న పొజిషన్లో ఉన్నా సరే అనేక ఆత్మలు సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎలాగ దూషిస్తాడు, ఎలా ద్వేషిస్తాడు? అన్యులు దూషిస్తే ద్వేషిస్తే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళకు క్రీస్తు అంటే ఇష్టం లేదు, మరి వీళ్ళకు క్రీస్తు అంటే ఇష్టం కదా, క్రీస్తు అంటే ప్రేమ కదా, వాళ్ళు కూడా క్రీస్తునే ప్రకటిస్తున్నారు కదా. వాళ్ళు ప్రకటించే క్రీస్తు దగ్గరికి అనేక మందిని నడిపిస్తుంటే సంతోషించడేమిటి, వ్యతిరేకిస్తారేమిటి? తమ్ముడు, నేను చెప్పినందుకు ఎక్కువ ఫలం రాలేదయ్యా, మరి నువ్వు ఎలా చెప్పావు, దేవుడు ఎలా సాయం చేశాడు, అనేక వందల మంది వచ్చారు నీ ద్వారా, ప్రభు దగ్గరకు వచ్చారు, చాలా సంతోషం కలుగుతుంది నాకు అన్నదేమిటి? వీళ్ళు క్రైస్తవ మూర్ఖులు అన్నమాట. క్రైస్తవ మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులు నిండిన ఈ తరం, ఈనాటి సమాజం, క్రైస్తవ సమాజం అపాయకరంగా, ప్రమాదకరంగా తయారైంది. మనం ప్రార్థన చెయ్యాలి. నేను అమెరికా దేశానికి 96 సంవత్సరంలో వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ నన్ను విరివిగా వాడుకున్నాడు. ఎవరి దగ్గర నేను డబ్బులు అడగలేదు. ఒక ప్రాజెక్టు ఏమి తయారు చేసి ఎక్కడ స్పాన్సర్ సంస్థకి ఇవ్వలేదు. నేను అందుకొరకు రాలేదని వాక్యం చెప్పడానికి వచ్చాను, వెళ్ళిపోతున్నాను. మీకు అందరికీ వందనాలని వచ్చేసా. అందరూ మెచ్చుకున్నారు, ఆహా ఓహో అన్నారు. ఒక 5 పెద్ద పెద్ద క్రైస్తవ సంఘ నాయకులే నా మీద, అమెరికన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇతడు అమెరికాకు ప్రమాదకారి, ఇతన్ని మళ్ళీ రానివ్వద్దు, ఇతడు వస్తే అమెరికాకు ప్రమాదం, నేను ప్రమాదం అంట అమెరికా అని 5 అమెరికా పౌరులు, వాళ్ళు ఇండియన్ సెటిలర్స్, బిషప్పులు, రెవరెండ్లు, డాక్టర్లు ఇచ్చినందుకు 16 సంవత్సరాలు నాకు మళ్ళీ వీసా ఇవ్వలేదు అమెరికా. ఇలా ఎందుకు చేస్తారు క్రైస్తవులు? మూర్ఖత్వం కాదా ఇది? ఏం జరిగింది? ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా వీసా లేకుండా లోకం అంతా సత్యం వ్యాపిస్తోంది, వ్యాప్తి చెందుతోంది. ఎంతసేపు ఆపుతారు? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపుతారు. దేవుని సత్యం ఎలాగైనా వ్యాపిస్తుంది. నన్ను ఆపగలరేమో, సత్యం వ్యాపించకుండా ఆపగలరా? ఎంతసేపు ఆపుతారు? అసలు ఆపితే దేవుడు మెచ్చుకుంటాడా? మరి నిశ్చిత్తుల్లో క్రీస్తు న్యాయపీఠం ముందు వాళ్ళ గతి ఏంటి? ప్రభునందు ప్రియులారా, ఇట్లాంటి కరడు గట్టిన మూర్ఖులు తయారయ్యారు క్రైస్తవ సమాజంలో. ఈ లోకము మూర్ఖతరమని దాన్ని విడిచి మనం వేరై పక్కకు వచ్చి దూరం వచ్చేసి లోకము నుండి వేరు చేయబడి రక్షణ పొంది, ఇలా రక్షణ పొందిన సమాజమైన మనలో మళ్ళీ మూర్ఖత్వం వచ్చేస్తే, మూర్ఖులు తయారవుతే ఎలాగా? అప్పుడు దైవజనునికి అపాయకరమైన కాలాలు. ఓ తిమోతి, అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎవరికి అంటే తిమోతిలకి అపాయకరమైన కాలాలు. ఎవరికి అపాయకరమైన కాలాలు? తిమోతి నీవు తెలుసుకోవాలన్నాడు. అంటే అర్థం ఏంటి? తిమోతికి అపాయం వస్తుంది, అంత్యకాలంలో వస్తుంది తిమోతిలకు అపాయం. అంటే అంత్యకాలములో ఉండబోతున్న తిమోతిలకు అపాయకరమైన కాలం. అంత్యకాలంలో తిమోతిలు ఎవరు?
అంత్యకాలంలో పౌలు బోధను అనుసరించబోతున్న వాళ్ళే అంత్యకాలపు తిమోతీలు. ఆ తిమోతీలని మీరు నేను మనందరం. మనకు అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. క్రైస్తవుల ద్వారానే ప్రమాదాలు. సిగ్గుశరం లేకుండా క్రైస్తవులు పోయి మతోన్మాదులతో చేయగలిపి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టండి అని వీళ్ళు వాళ్ళు ఒకటి కావడం ఎంత విడ్డూరం. మతోన్మాదుల నుండి డబ్బులు తీసుకొని వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం ఎంత విడ్డూరం. ఇంత చేస్తున్నా నేను తప్పు దారిలో నడుస్తున్నానేమో, ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నాను అనే జ్ఞానము కూడా వాళ్ళకి రావడం లేదు. గ్రహింపు లేదు. మూర్ఖత్వం వచ్చేస్తే లాజిక్ పనిచేయదు. అన్ని తర్క విరుద్ధంగానే చేస్తూ ఉంటారు. ప్రభునందు పిల్లలు, ఇంకా వాళ్ళకి సమాధానాలు మనం చెప్పటం అవసరం లేదు. ఆ మూర్ఖత్వాన్ని బట్టి అలాగే వాళ్ళు తప్పుదారులు నడిచి నాశనం అయిపోతారు. తమకు తామే శిక్ష విధించుకుంటున్నారు. వారికి సమాధానం చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. పిచ్చుకుక్కను ఆర్గ్యూ చేసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్టే. పిచ్చి పట్టినోడు కనబడ్డ వాళ్ళలా రాళ్ళతో కొడుతుంటాడు. వాడితో ఏ భాషలో మాట్లాడినా వాడికి అర్థమవుతుందా? అలాగే తమ్ముడు, అలాగే అన్నయ్య, ఇప్పటి నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను అంటాడు. వాడు పిచ్చోడు. వాడు ఈ మూర్ఖులతో మనం మాట్లాడటం వేస్ట్. అయితే తిమోతిలతో మాట్లాడు. ప్రమాదకరంగా పరిణమించిన మూర్ఖులతో కాదు నేను మాట్లాడేది. ఆ మూర్ఖుల ద్వారా ప్రమాదకరమైన స్థితిలో ప్రవేశించిన తిమోతిలతో మాట్లాడు. వారికి విముఖుడవై. ఈ దినం ఇవాళ నన్ను విమర్శించడానికి ఏదేదేదో మాట్లాడుతున్నాను. ఒక మాట అడుగుతున్నాను. దేవుణ్ణి విమర్శిస్తున్న వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు, విమర్శించట్లేదా? మరి దానికి నీ సమాధానం ఏంటిది సమాధానం? యెహోవా దేవుడే మోసగాడని, బాబెలు గోపురం దగ్గర మనుష్య జాతులను చెదరగొట్టడం దేవుడు చేసిన తప్పని, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదని ఆజ్ఞాపించడం అన్యాయమని, ఆ పండు తిరు దినముననే నువ్వు చచ్చిపోతావని చెప్పడం పచ్చి అబద్ధం కదా. కానీ చచ్చిపోలేదు కదా, దేవుడు అబద్ధికుడే కదా అని ఇలాంటి వాదోపవాదాలు అన్యులు చేస్తున్నారు కదా. ఈ క్రైస్తవ మూర్ఖులు ఏం చెప్తారు? దానికి ఏం చెబుతారు? ఒక మనిషి మీద నిష్కారణ ద్వేషం పెట్టుకున్నప్పుడు అతన్ని అవమానించాలి, అతన్ని ప్రాధాన్యతను తగ్గించి మాట్లాడాలి, అతను ఒక నిష్ప్రయోజకుడని ప్రచారం చేయాలి అనే మైండే వచ్చేసిన తర్వాత ఎంత మహాభక్తులైనా అలా చేయొచ్చు. భక్తులందరికీ దేవుడైన ఆ దేవాది దేవుణ్ణి కూడా అలా చేసే అవకాశం ఉంది. అలా చేస్తున్నారు. ఏదో కొన్ని మాటలు అనగలిగినంత మాత్రాన పౌలు ప్రాధాన్యత పోదు, మోషే ప్రాధాన్యత తక్కువ కాదు. మోషేను అన్నారు, పౌలును అన్నారు, మార్టిన్ లూథర్ను అన్నారు, భక్త్ సింగ్ అయ్య గారిని అన్నారు, పిఎం సమీల్ అయ్య గారిని అన్నారు. దేవుని చేత బలంగా వాడబడిన ప్రతి భక్తుడిని అన్నారు. అనగలుగుతారు, అదే పెద్ద విషయం కాదు. అన్నంత మాత్రాన భక్త్ సింగ్ గారిని దూషించవచ్చు, కానీ ఈవిడ భక్త్ సింగ్ గారు కాగలడా? పౌలును దూషించగలడేమో, కానీ వీడు పౌలు కాగలడా? మోషేను దూషించవచ్చు, కానీ ఆ కోరహు ఎప్పటికైనా ఒక మోషే కాగలడా? మూర్ఖులు వాళ్ళంటే.
అయితే ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందాలని కూడా ప్రార్థన చేయమని నేను చెప్పట్లే. అంత టైం లేదు. ప్రభు రాకడ బహు సమీపం కదా! ఇప్పుడు కావాల్సింది తీర్పులే కావాలి. ఇంకా చాలు క్షమించు, రక్షించు, మార్పు అదెందుకండి? వేస్ట్ టైం అయిపోయింది. ఇంకా టైం అయిపోయింది. ఇప్పటి తరానికి దేవుని భయం అనేది తెలియాలంటే మూర్ఖులను దేవుడు దండించాలి. ఇది మన ప్రార్థన. నాకు తెలిసి నా అంచనా ఇంకొక 10-15 ఏళ్లలో, ఇదేం ప్రవచనం కాదు, మళ్ళీ చెప్తున్నాను, నా అంచనా అనుకుంటున్నా, ప్రపంచ ఏకాధిపత్యం రావచ్చు, లేదా పరిస్థితులు చాలా విషమించి మొత్తం అల్లకల్లోలం అయిపోవచ్చు. ఈ ప్రశాంతత ఇంకో 10-15 ఏళ్ళు కూడా ఉంటుందో ఉండదో. ఈ ప్రశాంతత ఈ మాత్రమే. ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నవి దేవుడు మనకు బయలుపరిచిన అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు వాడిని క్షమించు, వీడిని క్షమించు, ఎందుకు క్షమించాలి? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారు. అందుచేత దేవుని సంఘములోనే ఉంటూ క్రీస్తు సైనికులమని వాళ్ళు పిలుచుకుంటూ, వాళ్ళు తమను తాము ప్రకటించుకుంటూ తిమోతిలకు ప్రమాదకరంగా పనిచేస్తున్నటువంటి మూర్ఖులు, క్రైస్తవ మూర్ఖుల మీదకి దేవుని కోపాగ్ని దిగి రావాలి అని మనం ప్రార్థించాం. ఎస్, మళ్ళీ చెబుతున్నా, క్రైస్తవ సమాజంలో ఉంటూ తాము క్రైస్తవులుగా చలామణి అవుతూ పౌలును నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి, పౌలు బోధన వెంబడిస్తున్నటువంటి నమ్మకమైన తిమోతిలు ఉంటారు. వాళ్లకు ప్రమాదంగా పరిణమించారు. రెండు గుంపులు, పౌలున్నాడు, పౌలును నమ్మకంగా వెంబడిస్తున్న తిమోతిలు ఉన్నారు. ఇంకో గుంపు ఉంది, వేరే గుంపు, క్రైస్తవ సమాజంలోనే ఉంటూ తిమోతిల మీద కుట్రలు చేసి దూషణ మాటలు పలికే మూర్ఖులు, గర్వాంధులు, సజ్జన ద్వేషులు. ఇలారా మూర్ఖులకు శిక్ష రావాలి. అది నాకే వచ్చినా నేను మహా ఆనందంగా, సంతోషంగా స్వీకరిస్తాను. అడగండి, దేవాన్ని ఎవరిని శిక్షించకుండా చేతులు ముడుచుకొని ఉండొద్దు. నీ జీవము తోడు. నువ్వు బ్రతుకున్న దేవుడివే కానీ చచ్చిపోయిన దేవుడు కాదు కదా. దిగిరా తండ్రి. క్రైస్తవేతర మూర్ఖులు కానీ, క్రైస్తవ మూర్ఖులు కానీ వాళ్ళను దండిస్తేనే ఈ లోకము దేవుడంటే భయపడుతుంది. అప్పుడే లోకానికి మారు మనసు వస్తుంది. నీ తీర్పులు ప్రకటించి నువ్వు ఇంకా ఆగొద్దు, ఆగటానికి వీలు లేదు, మేము ఒప్పుకోము. ఈ ప్రార్థనలకు ఫలితంగా మేమే చచ్చిపోవలసి వచ్చినా సంతోషంగా ఒప్పుకుంటాం. కమాన్, నీ తీర్పులు, దండింపులు, నీ దండన బయలుపరచు, నీ దండనను అమలు జరుపు, మూర్ఖులను శిక్షించు, గర్వాంధులను శిక్షించడానికి దిగిరా తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. యాక్షన్ కావాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాదు, డైరెక్ట్ యాక్షనే, డైరెక్ట్ ఇంటర్వెన్షన్, డైరెక్ట్ పనిష్మెంట్సే రావాలి. ఆ బలమైనటువంటి ఉగ్రతతో కూడిన దేవుని హస్తం మూర్ఖుల మీదకి దిగివచ్చి దండించకపోతే ఈ భూప్రపంచం ఎప్పటికీ కూడా యేసు భయంకరుడైన మహాదేవుడిని గ్రహించదు. ముందు సంఘము గ్రహించదు. సంఘం పరిశుద్ధము కాదు. సంఘం రెండో రాకడికి సిద్ధపడదు. సంఘంలో ఉంటూ మూర్ఖంగా ఉంటూ సజ్జనుల మీదకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వాళ్ళని దేవుడు దండించాలి. తిమోతి, నువ్వు తెలుసుకొని తగిన విధంగా ప్రార్థించి నిన్ను నువ్వు కాపాడుకో. నీకు అప్పగించబడ్డ మందను కాపాడు. ఈ క్రూరమైన తోడేళ్ల మీదికి దైవోగ్రత వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ఇది అంత్యకాలములో దేవుని సందేశం. మొదటి శతాబ్దంలో
వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అనేది సత్యమేమో. కానీ ఇప్పుడు అందరికి థియాలజీ తెలుసు, అన్ని గ్రంథాలు తెలుసు. కానీ ఏం మాట్లాడుతున్నారు, అందులో న్యాయం లేదనే సంగతి తెలియదా? దండన దిగి రావలసిందే నేను అడుగుతున్నా దేవుడు. అదేంటి ఓఫీర్ అలా ప్రార్థన చేస్తున్నావు? అలాగైతే కొన్ని విషయాలు నిన్ను కూడా శిక్షించాల్సి వస్తుంది కదా. అంటే మహాప్రసాదం, మహా సంతోషం స్వామి. కమ్ ఆన్, డూ ఇట్ రైట్ అవే. లెట్ ఎవ్రీ వన్ నో అండ్ ఫియర్ గాడ్. మూర్ఖతను దేవుడు అంగీకరించాడు, క్షమించాడు, సహించాడు. అందరికి అర్థం కావాలి. నేను పోతే ఏముంది స్వామి, పోతాను, పర్వాలేదు. ఈ సంఘానికి భయం కలిగితే అంతే చాలని అడుగుతున్నాడు దేవుడు. అందరం అదే ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు మనం చూద్దాం. రండి ప్రియులారా, మనము ప్రార్థనకు ఉపక్రమిద్దాం. వెంటనే ప్రార్థనకు పూనుకుందాం.